హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బద్వేలు బుల్లోడు. ఈ రోజు వీడియో వచ్చేసి మా ఆఫీస్ ఫ్రెండ్ పార్టీ ఇస్తా అన్నాడు. ఆ పార్టీ కోసం అయితే నేను మా ఫ్రెండ్ అయితే చాలా వెయిట్ చేస్తున్నాం. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మేము ఇంతగా వెయిట్ చేస్తుంటే 1 అవుతున్నా కూడా వీళ్ళిద్దరు ఫుల్ బిజీగా ఉన్నారు కాల్స్ లో. గుడ్ బాయ్. అవును, గుడ్ బాయ్సే. ఇంతసేపు ఇతనేమో మీటింగ్ లో ఉన్నాడు, ఇప్పుడు అతనేమో మీటింగ్ లో ఉన్నాడు. ఏదో మాట్లాడి మొత్తానికి అయితే లేపేశాడు. వాళ్ళు రెడీ అనగానే మా ఫ్రెండ్ రెడీ అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ అయిపోయినాం. వీళ్ళిద్దరు వల్లనే లేట్ అయింది. షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. ఇక నేను కూడా లేట్ చేయకుండా అలా నడుచుకుంటూ ఆఫీస్ బయటకు వచ్చేసాను. ఇలా బయటకు వచ్చానో లేదో రెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అదే ఫీల్ తో మేమైతే స్టార్ట్ అయిపోయినాం. బ్రోక్ అయితే హెల్మెట్ ఉంది, నాకైతే లేదు. ఇప్పుడు మేము వెళ్తున్న రెస్టారెంట్ వచ్చి నవాబ్స్. ఇది గౌల్దొడ్డిలో ఉంది, న్యూ బ్రాంచ్ ఓపెన్ చేశారంట. నవాబ్స్ అనగానే ఒకటి అయితే గుర్తొచ్చింది. ఎందుకు అలా అనిపించిందంటే నవాబ్స్ అంటే ఫుల్ వెయిటింగ్ ఉంటుంది. మేము ఇక్కడికి వచ్చే లోపే మా ఫ్రెండ్స్ అయితే ముందుగానే వచ్చేసారు ఇక్కడికి. మా వాళ్ళు ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఉంటారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంతకు పార్టీ ఇచ్చేది ఎవరో చెప్పలేదు కదా మీకు. ఈ బ్రోనే పార్టీ ఇచ్చేది, పేరు నాగరాజు. ఫుల్ జాలీ పర్సన్. కొద్దిసేపు రవి బ్రో కోసం వెయిట్ చేసాం. ఇంకా అందరు రాగానే లోపలికి అయితే వెళ్ళిపోయినాం లేట్ చేయకుండా. లోపల అయితే చాలా బాగుంది. గచ్చిబౌలిలో నవాబ్స్ తో పోల్చుకుంటే గోల్దొడ్డిలో నవాబ్స్ చాలా బాగుంది. ఇక్కడ హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ వెయిటింగ్ లేదు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మెనూ అయితే తీసుకున్నాను ఆర్డర్ చేద్దామని. మొత్తం మెనూ అంతా చూశాను కానీ ఏం ఆర్డర్ చేయాలో అర్థం కాలేదు నాకు. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మెనూ వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇక్కడ సిట్టింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంది. అంతలో వీళ్ళు ఆర్డర్ చెప్పేశారు. మేము ఇచ్చిన ఆర్డర్ వచ్చేసి మటన్ సూప్, అపోలో ఫిష్ ఫింగర్స్, తందూరి చికెన్ కబాబ్స్. అందరు సూప్ తాగుతున్నారా, ఎలా ఉంది అడుగుదాం. సూప్ అయితే చాలా బాగుంది. ఇంకా లేట్ చేయకుండా స్టార్టర్స్ కూడా స్టార్ట్ చేసినాం మేము. స్టార్టర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ స్టార్టర్స్ అయిపోగానే బిర్యానీ కూడా వచ్చింది. బిర్యానీ అయితే ఫుల్ వేడివేడిగా ఉంది. బయట వెదరేమో కూల్ గా, బిర్యానీ హాట్ గా బాగుంది. బిర్యానీని చూడగానే ఫుల్ గా లాగిస్తాం ఈ రోజు అనుకున్నాను, బట్ ఎందుకో తినలేకపోయినాను ఫుల్ గా. బిర్యానీ అయిపోగానే బిల్లు తీసుకొని రెడీగా వచ్చిండు వెయిటర్ అయితే. ఈ బ్రో ఎంత మంచోడు అంటే సర్వీస్ చార్జెస్ తో పాటు మళ్ళీ టిప్ కూడా ఇచ్చాడు. అది తలుచుకుంటూ నవ్వుకుంటూ బయటకు అయితే వచ్చేసినాం. ఈ బ్రో ఇచ్చిన పార్టీలో అయితే మా ఫ్రెండ్ అనూహ్య మిస్ అయింది. ఇంకా ఆలస్యం చేయకుండా రిటర్న్ అయితే స్టార్ట్ అయినాం. ఎందుకంటే ట్రైన్ పడుతుంది కాబట్టి. ఆలస్యం చేయకుండా కిందికి వచ్చి ఒక స్వీట్ కిల్లి అయితే తీసుకున్నాం మేము. ఏ మాటకు ఆ మాట కిల్లి అయితే చాలా బాగుంది. నన్నోరు కూడా ఎర్రగా అయింది చూడండి కావాలంటే. నిజం చెప్పాను కదా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ బాయ్, ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ బద్వేలు బుల్లోడు ఫర్ మోర్ వీడియోస్.